హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతున్న ఉంటే నా జత స్టోరీలోని 12వ భాగం. సమీర శక్తి దగ్గరికి చేరుకునే లోపు శక్తి కంగారుగా, రుద్రగారు, నాకు ఇలాంటివన్నీ అవసరం లేదు. అసలు తను నా విషయంలో ఏం తప్పు చేసిందో కూడా నాకు తెలియకుండా నాకు సారీ చెప్పటం ఏంటండి? నాకేమీ అర్థం కావట్లేదు అని అయోమయంగా అంటుంది. రుద్ర శక్తి దగ్గరికి వెళ్ళి, రాత్రి నేను నీ విషయంలో చేసిన దానికి కారణం ఇదే. దీనివల్లే నేను నీతో అలా ప్రవర్తించాను. అందుకే నీకు సారీ చెప్పమని అంటున్నాను. నువ్వు పడిన బాధ దీని సారీతో పోదు. నీ బాధ పోవాలంటే నువ్వు తనని కొట్టచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. ఇక్కడ అడిగే వాళ్ళు లేరు అని అనునయంగా అంటాడు. వేణు కూడా, అవును చెల్లెమ్మా, ఇక్కడ నీ ఇష్టానుసారం నువ్వు చేయొచ్చు అని అంటాడు. ఒక్క క్షణం శక్తికి ఆ రాత్రి తను పడిన బాధంతా గుర్తుకు వచ్చి, అంటే మీకు అలా జరిగేలా చేసింది ఈ అమ్మాయేనా అని అనుమానంగా అడిగింది. అవును, అందుకే ఇక్కడికి వచ్చింది అని సైడ్ స్మైల్తో అంటాడు రుద్ర. శక్తి కోపంగా సమీర వైపు అసహ్యంగా చూస్తూ, ఇటు రండి సమీర గారు అని మర్యాదగా పిలుస్తుంది. సమీర మనసులో శక్తి మీద కోపంగా ఉన్నా అది బయటికి చూపించలేక సైలెంట్ గా దీనంగా మొహం పెట్టి శక్తి ముందు నిలబడగానే, కొంచెం వంగగలరా అని నవ్వుతూ అడుగుతుంది. సమీర బెండ్ అవ్వగానే శక్తి కోపంగా సమీర చెంప మీద కొట్టి, అసలు నువ్వు ఆడపిల్లవేనా? మగవాళ్ళని లొంగ తీసుకోవటానికి ఇలాంటి పనులు చేస్తారా? అసలు మీరు నా రుద్రగారిని లొంగ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని కోపంగా అడుగుతుంది. శక్తి సమీరని కొడుతుందని ఊహించని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అవుతారు. సమీర భయంగా రుద్ర వైపు చూస్తూ ఉంటే రుద్ర గంభీరంగా, ఏంటి నా వైపు చూస్తున్నావు? దించు, నీ చూపు దించు. నా వైపు చూసే అర్హత నీకు లేదు. నా భార్య అడిగిన వాటికి సమాధానం చెప్పు. నిజాలు మాత్రమే చెప్పు. నాకు అన్ని విషయాలు తెలుసు. అబద్ధం చెప్పావని నాకు తెలిసింది అంటే నువ్వు నీ కెరియర్ గురించి పూర్తిగా మర్చిపోవాల్సిందే అని అంటాడు. వద్దు వద్దు, అంత పని మాత్రం చేయొద్దు అంటూ శక్తి వైపు చూస్తూ, 3 రోజుల ముందు నైట్ పార్టీకి నన్ను కూడా ఇన్వైట్ చేసేసరికి నేను వెళ్ళాను శక్తి గారు. ఆ బిజినెస్ మ్యాన్ కూతురు నా కాలేజ్ ఫ్రెండ్. నా అందానికి అందరూ పడిపోతారన్న గర్వం నాలో ఉండేది. అలా అక్కడ కూడా చాలా మంది నా వైపు చూసి సొల్లు కారుస్తూ నా అందాన్ని పొగుడుతుంటే అది నాకు లోలోన గర్వం ఇంకా పెంచేసింది. అప్పుడే నా ఫ్రెండ్ బెట్ కట్టింది రుద్రగారిని నా వెనక తిప్పుకోమని. నేను 2 నిమిషాల్లో పని అయిపోతుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పి రుద్రగారిని చూశాను. చూసిన మొదటి చూపులోనే నచ్చారు. పైగా రుద్రగారి గురించి నాకు కొంచెం తెలుసు. ఆయన ఆస్తి ఆయన అందం మీద మోజుపడి నన్ను ప్రేమించేలా చేసుకుంటే ఆయన ఆస్తి మొత్తానికి నేనే రాణి అని అనుభవించొచ్చు అన్న ఆశతో రుద్రగారి దగ్గరికి వెళ్ళి డ్రింక్ ఆఫర్ చేస్తూ హాయ్ అన్నాను. రుద్రగారు కనీసం నా వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయారు. నాకు ఈగో హర్ట్ అయింది. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నేను వేసుకున్న 1 పీస్ డ్రెస్ లో నుంచి నా అందాలు కనిపించేలా రుద్రగారి మీద పడుతూ నన్ను నేను పరిచయం చేసుకుంటుంటే రుద్రగారు నన్ను అసహ్యంగా చూసి స్టే అవే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే నన్ను నా అందాన్ని కించపరిచిన రుద్రగారి మీద కోపం వచ్చింది. అప్పుడే నా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి నన్ను ఎగతాళి చేసింది. నాకు కోపం వచ్చి ఎలాగైనా రుద్రగారితో నైట్ మొత్తం స్పెండ్ చేసి తర్వాత పెళ్లి కూడా చేసుకుంటాను అని ఛాలెంజ్ చేశాను. నా ఫ్రెండ్ భయపడి వద్దు అని చెప్పినా నేను వినలేదు. నా దగ్గర ఎప్పుడు డ్రగ్స్ ఉంటాయి. అవి కొంచెం తీసుకుంటేనే మనం గాలిలో తేలిపోయినట్టు ఉంటుంది.
రుద్ర గారి బాడీని చూసి కొంచెం డోస్ ఇస్తే పని చేయదేమోనని అక్కడ ఉన్న వెయిటర్‌కి డబ్బులిచ్చి ఎక్కువ మోతాదులో డ్రగ్స్ డ్రింక్‌లో మిక్స్ చేసి రుద్ర గారికి ఇప్పించాను. 10 నిమిషాల తర్వాత రుద్ర గారికి మత్తు ఎక్కుతుంది అని నేను ఆయన్నే చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటే 10 నిమిషాలు కాదు కదా! అరగంటైనా ఆయన స్టడీగా ఉండేసరికి నేనే ఆశ్చర్యపోయాను. ఇంతలో నా ఫ్రెండ్ వచ్చి "ఏమైంది?" అని అడుగుతూ ఉంటే నేను మొత్తం చెప్పి రుద్రగారిని తిరిగి చూసేసరికి రుద్రగారు అక్కడ లేరు. నేను పార్టీ ప్లేస్ మొత్తం వెతికాను. కనిపించకపోయేసరికి వెళ్ళిపోయారని అర్థమయ్యి నేను నా ఫ్రెండ్‌కి మొహం చూపించలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అంతే మేడం. నాకింకేం తెలీదు. అది రుద్రగారు సీసీటీవీ ఫుటేజ్‌లో చూసి నన్ను కనిపెట్టి మధ్యాహ్నం నేను షూటింగ్‌లో ఉంటే సడెన్‌గా మా డైరెక్టర్ గారు వచ్చి "నిన్ను సినిమాలో నుంచి తప్పిస్తున్నాము. వెళ్ళిపోవచ్చు" అని చెప్పారు. "ఎందుకు?" అని అడిగితే "నీకు చెప్పాల్సిన అవసరం లేదు" అని చెప్పి అక్కడే సెక్యూరిటీ చేత మెడ పట్టుకొని బయటికి గెంటిచ్చారు. చాలా అవమానం జరిగింది. బయటికి వచ్చిన నాకు, నా పీఏకి వెంటనే వరుసపెట్టి ఫోన్స్ వచ్చాయి. వాటి సారాంశం నేను కమిట్ అయిన ప్రతి ఒక్క సినిమా నుంచి నన్ను తీసేశారని, అప్పుడే వేణు గారు వచ్చి ఇదంతా చేసింది రుద్ర గారు అని చెప్పేసరికి నేను భయపడిపోయాను. ఎందుకు అని అడిగితే అప్పుడు చెప్పారు. మేము పార్టీ జరిగిన చోట సీసీటీవీ ఫుటేజ్ చూసాము. నువ్వు చేసిన నిర్వాకం రుద్ర గారికి తెలిసి చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు వచ్చి సారీ చెప్పకపోతే నీ కెరియర్ మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుందని చెప్పారు. నేను హడావిడిగా పరిగెత్తుకుంటూ 2 గంటల క్రితంకి వచ్చాను. కానీ 2 కిలోమీటర్లొచ్చాను కానీ బయట సెక్యూరిటీ లోపలికి ఎలో చేయలేదు. రుద్రగారు పిలిచే వరకు బయటే ఉండమని చెప్పారు. నేను బయట కార్‌లో వెయిట్ చేస్తూ ఉంటే పావుగంట క్రితమే లోపలికి పంపించగానే రుద్రగారు చెప్పారు అని నన్ను పంపించారు. కూర్చున్నాను. ఇది జరిగింది. ప్లీజ్ మేడం మీరే చెప్పండి. రుద్రగారికి నా కెరియర్ మొత్తం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది అని ఏడుస్తూ అడుగుతుంది. రుద్ర వెంటనే వేణు వైపు చూస్తే వేణు నవ్వుతూ నేను చెప్పాను బయట వెయిట్ చేయమని. తను నా బావ చెల్లెలి విషయంలో చేసిన దానికి నేను కొంచెం శిక్ష వేయాలి కదా! అని సైడ్ స్మైల్‌తో అంటాడు. సమీర చెప్పిన దానికి అందరూ ఆశ్చర్యంతో నోరు తెరిస్తే రుద్ర, వేణు చేసిన వాటికి షాక్ అవుతారు. రుద్ర గంభీరంగా శక్తి పక్కన కూర్చొని తన భుజం చుట్టూ చేయి వేసి, "నువ్వు చేసిన దానికి నేను చేసింది చాలా చిన్నది. నా అనుమతి లేకుండా నా జీవితంలోకి రావాలని ప్లాన్ చేశావు. పైగా నన్ను, నా రెప్యుటేషన్‌ని దెబ్బతీయాలని చూశావు. అటువంటి నిన్ను ఈజీగా వదిలేస్తా అనుకోకు" అని అంటాడు. శక్తి చిరాకుగా రుద్రతో, "ఇలాంటి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండటం కూడా నాకు ఇష్టం లేదు రుద్రగారు. ప్లీజ్ తనని పంపించేయండి. ఈ అమ్మాయిని చూసిన ప్రతిసారి ఈ అమ్మాయి చేసిందే గుర్తుకు వచ్చి నా నుంచి మిమ్మల్ని దూరం చెయ్యాలనే ఆలోచన చేసినందుకు చంపేసినా చంపేస్తాను" అని చాలా కోపంగా అంటుంది. రుద్ర గర్వంగా శక్తి వైపు చూస్తూ, "నువ్వు ఏం చెప్తే అది చేస్తాను స్వీటీ" అంటూ సమీరతో, "నువ్వు మరోసారి మా జీవితంలోకి తొంగి చూడాలని చూశావంటే ఇలా కూడా మిగలకుండా అసలు ఈ భూమి మీద కూడా లేకుండా చేస్తాను. నువ్వు నా మీద వేసిన ప్లాన్‌కి జస్ట్ నువ్వు ఇప్పుడు తీస్తున్న పాన్ ఇండియా సినిమా నుంచి తీసేస్తున్నాను. మిగిలినవి అలానే ఉంటాయి. నువ్వు మళ్ళీ మొదటి నుంచి నీ సినీ ప్రస్థానం మొదలుపెట్టు. ఇది కూడా చేస్తుంది నువ్వు చేసిన పని వల్లే నా స్వీటీ నా జీవితంలోకి వచ్చింది అన్న ఒకే ఒక్క రీజన్‌తో. అలా కాదని మళ్ళీ నన్ను కలవాలని, నన్ను మళ్ళీ ట్రాప్ చేయాలని ట్రై చేయకు" అని చెప్పి సైడ్ స్మైల్ ఇస్తూ, "ట్రై చేస్తే మాత్రం ఈసారి నేను కొట్టే దెబ్బకి పూర్తిగా రోడ్ మీద పడిపోతావు" అని అంటాడు. సమీర భయపడుతూ, "రుద్రగారు ప్లీజ్ మీరు చెప్పినట్టు చేశాను కదా! ఆ సినిమా పోతే నేను మళ్ళీ చాలా కష్టపడాలి. ఈ పొజిషన్‌కి రావాలంటే ప్లీజ్ రుద్రగారు నన్ను వదిలేయండి"
అని ఏడుస్తూ అడుగుతుంది. రుద్ర సీరియస్ గా సమీర వైపు చూస్తూ, ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. నేను నీతో నిన్న నైట్ కమిట్ అయ్యుంటే దానిని వీడియో తీసి, ఏరా నేను నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు మీడియాను పిలిచి జరిగిందంతా చెప్పి ఆ వీడియో కూడా బయటపెట్టి నాకు ఇష్టం లేకపోయినా సరే నా జీవితంలో ఉండేదానివి. ఇది నిజమా కాదా చెప్పు అని సూటిగా చూస్తూ అడుగుతాడు. సమీర తన ఫ్రెండ్ చెప్పింది అని కాకుండా రుద్ర అందం ఆస్తి చూసి ఎలాగైనా దక్కించుకోవాలని అలా చేసింది. అది తనకి మాత్రమే తెలుసు. రుద్ర జస్ట్ తను ఊహించి చెప్పిందే నిజమయ్యేసరికి అవాక్కయ్యి భయం భయంగా రుద్ర వైపు చూస్తూ చేతులు నలుపుకుంటూ ఉంటుంది. రుద్ర కోపంగా సమీర వైపు చూస్తూ, నీ భయం చూస్తేనే అర్థమవుతుంది నువ్వు ఇదే ప్లాన్‌తో చేశావని. అటువంటి నిన్ను ఊరికే వదిలేస్తే మళ్ళీ మరొకసారి నీ జీవితంలోకి రానని నమ్మకం ఏంటి? నీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. నువ్వు చేసిన పనికి చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. నా స్వీటీ కోసం మాత్రమే ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే మిగిలిన సినిమా ఛాన్సులు కూడా తీసేసుకుంటాను అని గంభీరంగా అంటాడు. సమీర భయంగా సరే అనేలోపు, నౌ గెట్ ఔట్ ఆఫ్ మై హౌస్. ఇంకొక్కసారి నువ్వు నా కంటికి కనిపించే సాహసం చేయకు అని సమీరని పంపించేశాక, స్వీటీ పద మనం మన రూమ్‌కి వెళ్దాం అంటూ తనని నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని ప్రేమగా శక్తితో అంటూ ఉండగానే రుద్ర నాన్నగారు కోపంగా, నాకు విలువివ్వని వాళ్ళు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నువ్వు నీ భార్యని తీసుకొని బయటికి వెళ్ళిపో అని అంటారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.